నిజంగా మోదీ గారు ఎందుకింత పెద్ద పెద్ద కామెడీలు చేస్తాడో అర్థం కాదు. ఏం పరిగెడుతుంది, ఢిల్లీలో గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. మొత్తం మైనింగ్ కొండలు గుట్టలు అన్నీ తవ్వి కార్పొరేట్లకు అప్పచెప్తున్నారు. పేద ప్రజలు దినమింత పెరిగిపోతున్నారు. బువ్వ 2 పూటలే బువ్వ దొరుకుతున్నది, చాలా మందికి 3 పూటలు బువ్వ తినలేకపోతున్నారు. నిరుద్యోగం యువత రోడ్డు మీద పడ్డది. గంజాయికి మందుకు మత్తుకు బానిసై 45 ఏళ్లకే యువత చచ్చిపోతున్నారు. గవర్నమెంట్ దవాఖానల టాబ్లెట్లు డాక్టర్లు సక్కా లేరు. యూనివర్సిటీలలో 1000 ప్రొఫెసర్లు తక్కువ ఉన్నారట. ఇంకెన్ని చెప్పాలి మీకు మీ వికసిత భారత్కి? ప్రతి దాంట్లో ఒక 33 సెక్టార్లను మీరు నడపలేకుండా ప్రైవేట్ పరం చేసిరు. మీతో శాతగాక కదా ప్రైవేట్ పరం చేసింది. పిల్లలకు విద్య దొరకట్లేదు. విద్య చాలా పిరమైపోయింది. గవర్నమెంట్ బళ్ళు ఎన్ని క్లోజ్ చేసిరు? 1,00,000 బళ్ళు క్లోజ్ చేసిరు. 12 సంవత్సరాలల్లా దేశవ్యాప్తంగా 1,00,000 ప్రభుత్వ స్కూళ్లను మూసేసిరు. వికసిత్ భారత్ అని పేరు చెప్పుకుంటా రెడ్ కార్పెట్లు వలిసి ప్రపంచ దేశాలన్నిటినీ మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పుకుంటా ప్రపంచ దేశాలకు రెడ్ కార్పెట్లు వరుస్తున్నారు. ఇక్కడున్న యువతను, ఇక్కడున్న మనుషుల్ని గాలికి వదిలేసిరు. ఏమన్నంటే వికసిత్ భారత్ అని చెప్తారు. నేరాల సంఖ్య ఎంత పెరిగిపోతున్నది? దేంట్లో వికసిస్తానం? బలిసినోళ్ళు మరింత దోపిడీ చేసుకోనికి అవకాశం ఉన్నది. వాళ్ళ వైపుగా ఆ దిశగా వీళ్ళు సహకరిస్తుంటారు. ఇదే వికసిత్ భారత్. ఈ దేశంలో నిరక్షరాస్యత పెరిగిపోయింది, నిరుపేదరికం పెరిగిపోయింది. ఈ దేశంలో కనీసం వైద్యం దొరకట్లేదు. రోగాలు వచ్చి చాలా మంది చచ్చిపోతున్నారు, వైద్యం అందక చచ్చిపోతున్నారు. ఈ దేశంలో ఉద్యోగాలు లేవు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. దేశం అంతా అల్లల్లాడిపోతుంది, క్రైమ్ పెరిగిపోతున్నది. కానీ మీరేమో వికసిత్ భారత్ టాప్లో దూసుకెళ్తున్నామని చెప్పేసి చెప్తున్నారు.